చెప్పగానే ప్రస్తుతానికి మీకు పరుపతి పొందించాం. మీకు ఉండడానికి త్వరలోనే మీకు ఇల్లు కూడా ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా తమ్ముడు ద్వారా మాకు ఈ రోజు మామగారు ఈ పరిస్థితిలో ఉన్నారని చెప్పి తెలిసింది. మేము ఈ రోజు మామగారి దగ్గరికి వచ్చి ఈరోజు మామగారికి నిత్యావసర వస్తువులు, పడుకోవడానికి పరుపు, ఒక నెల రోజులు సరిపడగా ఇవన్నీ నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. చేద్దాం. అతడే తన సైన్యం, అతడే తన ధైర్యం, తనలో ఆలోచన పేరే నిశ్శబ్ద ఆయుధం. తన మార్గం యుద్ధం, తన గమ్యం శాంతం, పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం.